రాజకీయాలలో శాశ్వత బలవంతుడు ఉండడు, శాశ్వత బలహీనుడుండడు. ఇది ప్రతి దేశ రాజకీయ చరిత్ర స్పష్టం చేసింది. ఇందుకు మన దేశమేమీ మినహాయింపు కాదు. కాకపోతే ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో కొందరు దీనిని అంగీకరించకపోవచ్చు. ఈ వాస్తవాన్ని అంగీకరించాల్సిందేనని గత అనుభవాలు, చరిత్ర స్పష్టం చేస్తోంది. దేశ రాజకీయాలను మార్చేసే పరిణామాలు మహారాష్ట్ర కేంద్రంగా పురుడుపోసుకోనున్నాయా అంటే అవుననే రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాలు ఇప్పటివరకు జాతీయ రాజకీయాలను ఒంటిచేత్తో శాసించిన మోడీ అమిత్ షాకు ఖచ్చితంగా షాక్ ఇవ్వనున్నాయని కూడా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతకు మహారాష్ట్రం కేంద్రంగా జాతీయ రాజకీయాలలో చోటు చేసుకొనే కీలక పరిణామాలేమిటి, వీటితో మోడీ అమిత్ షాకు వచ్చే ఇబ్బందులు ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి. ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జాగో టీవీని ప్రతిరోజూ ఫాలో కండి. ఇక వివరాలలోకి వెళితే మహారాష్ట్రలో పాగా వేయాలని భావించిన బీజేపీ ప్రత్యర్థులను బలహీనం చేయాలంటే వారి పార్టీల్లో చీలిక తేవడమే సులువైన మార్గం అని భావించింది. అనుకొన్నట్లుగానే బలంగా ఉన్న శివసేన, ఎన్సీపీలను చీలింది. ఆ పార్టీలలోని చీలకవర్గం నేతలతో కలసి తాజాగా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ మహారాష్ట్రంలో మాత్రం తానే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లుగా నిర్ణయాలు తీసుకొంటోందని, మిత్రలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. బీజేపీ తీరుపై గుర్రుగా ఉన్న ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, అజిత్ పవర్లు పలుమార్లు తమ వైరాగ్యాన్ని వెల్లడించారు. కానీ బలంగా ఉన్న బీజేపీని ఎదురించే సాహసం చేయలేక వీరు కూటమి సర్కార్లో కొనసాగుతున్నారు. ఇరువైపుల బంధించి పిల్లిపై దాడి చేస్తే ఆ పిల్లి సైతం పులిగా మారి తిరగబడుతుందన్న వాస్తవం బీజేపీ విస్మరిస్తోంది. ఇప్పుడు ఆ పరిణామాలను మున్ముందు బీజేపీ చూడబోతోంది. తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకొంటున్న పరిణామాలు పరిశీలిస్తే అసలు విషయానికి అర్థమవుతోంది. ముందుగా మహారాష్ట్రలో చోటు చేసుకొంటున్న పరిణామాలను ఓసారి పరిశీలిద్దాం. మహారాష్ట్రలో శివసేన పార్టీ రెండుగా చీలడం వల్లే బీజేపీ అక్కడ బలమైన శక్తిగా ఎదిగింది. ఏ పార్టీని చీల్చి బీజేపీ బలమైన శక్తిగా ఎదిగిందో ఇప్పుడు అదే పార్టీతో ముప్పు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో ఠాక్రేల శకం ముగిసినట్లేనని అనుకుంటున్న తరుణంలో తాజాగా ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. పరస్పరం కలిసి పనిచేసేందుకు అభ్యంతరం లేదని వెల్లడించారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద టర్నింగ్ తప్పదనే చర్చ మొదలైంది. ఠాక్రేలు ఇద్దరూ కలిస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే చర్చలు కూడా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ సేన ఎంపీ సంజయ్ రౌత్ ఠాక్రేల కలయికపై బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఠాక్రే సోదరులు ఉద్ధవ్, రాజ్ల కలయికపై స్పందిస్తూ ఉద్ధవ్ సేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రస్తుతానికి ఇద్దరి మధ్య పొత్తు కానీ కూటమి కానీ లేదని, కేవలం భావోద్వేగ చర్చలు మాత్రమే జరుగుతున్నాయన్నారు. అయితే మహారాష్ట్ర రాజకీయాల్లో ఇద్దరు నాయకులు చేతులు కలిపే అవకాశాన్ని మాత్రం ఆయన తోసిపుచ్చలేదు. భవిష్యత్తులో పొత్తు చర్చల బాధ్యత ఇద్దరు సోదరులపైనే ఉందని కూడా వెల్లడించారు. రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే సోదరులని తాము చాలా సంవత్సరాలుగా కలిసి ఉన్నామని సంజయ్ రౌత్ తెలిపారు. తమ సంబంధం తెగిపోలేదన్నారు. ఇద్దరు సోదరులు భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారని రౌత్ వెల్లడించారు. ఉద్ధవ్ చెప్పిన దాని ప్రకారం మహారాష్ట్ర కోసం కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటే రాజ్తో కలిసి పనిచేస్తామంటూ క్లారిటీ ఇచ్చారు. తాజాగా రాజ్ ఠాక్రే బాలీవుడ్ నిర్మాత మహేష్ మంజ్రేకర్తో మాట్లాడుతూ తనకు మహారాష్ట్ర ప్రయోజనాలు పెద్దవని, మిగతావన్నీ చిన్నవేనని తెలిపారు. తమ చిన్న వివాదాలను తాను పక్కన పెట్టగలనంటూ హింట్ ఇచ్చారు. తాను ఉద్ధవ్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని, కానీ అతను కూడా నాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా అనేది మాత్రమే ప్రశ్న అన్నారు. దీనిపై వెంటనే స్పందించిన సోదరుడు ఉద్ధవ్ ఠాక్రే తన సోదరుడిని సంప్రదించి, తమ విభేదాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రజలు, మరాఠీ భాష కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ విషయాలను గమనిస్తే మహారాష్ట్రంలో ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రేలు కలిసే అవకాశముందని తెలుస్తోంది.
ఈ ఇద్దరు కలిసినంత మాత్రాన బీజేపీకి మోడీ అమిత్ షాకు వచ్చే ఇబ్బందులు ఏమిటి అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. కానీ ఇక్కడే మరో ట్విస్ట్ నెలకొంది. ఈ ప్రచారం ప్రారంభానికి ముందు రాజ్ ఠాక్రేతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే భేటీ అయ్యారు. ఏక్నాథ్ షిండే బీజేపీ తీరుతో ఆగ్రహంగా ఉన్న విషయానికి తెలిసిందే. రాజ్ ఠాక్రేతో ఏక్నాథ్ షిండే భేటీ అయ్యాకే ఉద్ధవ్ ఠాక్రే సోదరుల కలయిక ప్రచార అంశం తెరపైకి వచ్చింది. బీజేపీ నాయకత్వంపై కసిగా ఉన్న ఏక్నాథ్ షిండే రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలను ఏకం చేయాలన్న ప్లాన్లో భాగంగా సోదరుల మధ్య కలయిక అన్న ప్రచారం సాగుతోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీని కొడితే పెద్ద దెబ్బనే కొట్టాలి అన్న భావనతో ఉన్న ఏక్నాథ్ షిండే ఓ ప్లాన్ ప్రకారం రాజ్ ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రేల కలయికకు ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఈ ఠాక్రే సోదరులిద్దరూ కలిస్తే మళ్లీ బాల్ ఠాక్రే శివనసేన అంటూ అదే గూటికి ఏక్నాథ్ షిండే చేరినా ఆశ్చర్యపోక్కనర్లేదని ముంబాయిలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నాటకీయ పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్ర మరో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అజిత్ పవార్ సైతం తిరిగి తన బాబాయి శరద్ పవార్తో చేతులు కలిపితే మహారాష్ట్రంలోని దేవేందర్ ఫడ్నవీస్ నాయకత్వంలోని బీజేపీ సర్కార్ కుప్పకూలుతుంది. అంతేకాదు అజిత్ పవార్ ఏక్నాథ్ షిండేలకు చెందిన ఎంపీల మద్దతు మోడీ సర్కార్కు ఉండదు. ఇదే జరిగితే మోడీ సర్కార్ చర్యలను అనివార్యంగా భరిస్తున్న జేడీయూ బీహార్ ఎన్నికల నేపథ్యంలో ప్లేట్ ఫిరాయించినా ఆశ్చర్యపోన్కర్లేదు. అంతేకాదు బీహార్కు చెందిన చిరాగ్ పాస్వాన్ నాయకత్వంలోని పార్టీ ప్లేటు ఫిరాయిస్తే మోడీ సర్కార్కు మొత్తంగా ఉండాల్సిన మెజార్టీ తగ్గిపోతుంది. అంటే మహారాష్ట్రంలోని బీజేపీ సర్కార్ కూలడమే కాదు, కేంద్రంలోని మోడీ సర్కార్కు ప్రమాద ఘటికలు మోగినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. టీడీపీ జనసేన మద్దతు ఉన్నప్పటికీ ఈ ప్రమాద ఘటికలు మోడీ సర్కార్కు ఇబ్బంది పెట్టే అవకాశాలు లేకపోలేదని వారు పేర్కొంటున్నాయి. ఇద్దంతా ఠాక్రే సోదరులు కలిసి ఆపై షిండే పాత గూటికి జంప్ అయితేనే మరి మహారాష్ట్రంలో ట్విస్ట్ రాజకీయాలు చోటు చేసుకొంటాయా లేక పాలపొంగు ప్రచారమేనా అన్నది రాబోవు రోజులే నిర్ణయిస్తాయి. మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి.